నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మాఘ చతుర్థి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే కుంభ సంక్రమణం సందర్భంగా ఎలాంటి విధులు ఆచరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థి తిథి ఉంది. దీన్ని తిల చతుర్థి లేదా కుంద చతుర్థి అనే పేర్లతో పిలుస్తారు. తిల చతుర్థి అనే పేరుతో ఎందుకు పిలిచారంటే, ఈరోజు చేసే తిలదానం కోటి రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు తిలలు దానం అంటే నువ్వులు దానం ఇవ్వటం ద్వారా అత్యద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ మాఘ శుక్ల చతుర్థి తిథిని కుంద చతుర్థి అనే పేరుతో కూడా పిలుస్తారు. కుంద పుష్పములంటే మల్లెపూలు అని అర్థం. ఈరోజు ఈశ్వరుణ్ణి మల్లెపూలతో పూజించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి దీన్ని కుంద చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. ప్రధానంగా ఈ కుంద చతుర్థి సందర్భంగా పగలు ఉపవాసం ఉండి ప్రదోషకాలంలో శివపూజ చేసి రాత్రికి జాగరణ చేస్తూ శివనామస్మరణ చేసుకున్నట్లయితే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. శివపూజ చేసేటప్పుడు ఈశ్వరుణ్ణి మల్లెపూలతో పూజించాలి. అలాగే తిల చతుర్థి లేదా కుంద చతుర్థి సందర్భంగా శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ నువ్వుల నూనె దీపాన్ని వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లేదా గృహంలో గణపతి దగ్గర ఈరోజు నువ్వుల నూనె దీపం పెడితే అన్ని విఘ్నాలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు రాత్రి 7:15 కుంభ సంక్రమణం జరుగుతోంది. అంటే సూర్యభగవానుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి రాత్రి 7:15 ప్రవేశిస్తున్నాడు. ఇలా సంక్రమణం జరిగే రోజు కాబట్టి ఈరోజు ప్రత్యేకమైన విధి విధానాలతో స్నానం చేయాలి. సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు కాబట్టి దీన్ని కుంభ సంక్రమణం అన్నారు. సంక్రమణం జరిగిన రోజు చేసే స్నానం 7 జన్మల పాపాలు 7 జన్మల దారిద్ర్యాలను తొలగింపజేస్తుందని స్మృతి కౌస్తుభం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. కాబట్టి ఈరోజు ఉదయం పూట సూర్యుడికి ప్రియమైన స్నానం చేయాలి. అంటే కొద్దిగా కుంకుమ పువ్వు ఎర్రటి పుష్పాలు నీళ్ళలో కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేస్తూ ఓం సవిత్రే నమః అంటూ సూర్య మంత్రాన్ని స్మరించుకోవాలి. అలాగే సూర్యుడికి ప్రియమైన విధంగా గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు నివేదించటం, వాటిని ప్రసాదంగా స్వీకరించటం, అలాగే వీలైతే 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి దానంగా ఇవ్వటం ద్వారా కూడా సూర్యభగవానుడి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కుంభ సంక్రమణం సందర్భంగా గోచార పరంగా 4 రాశుల వారికి సూర్యభగవానుడు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. ఎప్పుడైనా సరే జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 రాశుల్లో సూర్యుడి సంచారం ఉన్నట్లయితే ఆ గోచార సూర్యుడి సంచారం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ధనుస్సు రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుంభరాశి 3వ రాశి అవుతుంది. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి కుంభ సంక్రమణం తృతీయంలో జరిగింది కాబట్టి సోదరుల వల్ల విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ధనుస్సు రాశి వాళ్ళు సోదరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి నెల రోజుల పాటు కుంభ సంక్రమణం విశేషంగా సహకరిస్తుంది. ఆ తర్వాత కన్యారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుంభరాశి 6వ రాశి అవుతుంది. అంటే కన్యారాశి వాళ్ళకి కుంభ సంక్రమణం 6వ రాశిలో జరిగింది. కాబట్టి కన్యారాశి వాళ్ళు నెల రోజుల పాటు అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. రుణ బాధల నుంచి బయటపడటానికి కూడా కన్యారాశి వాళ్ళకి ఈ కుంభ సంక్రమణం విశేషంగా సహకరిస్తుంది. అలాగే వృషభ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ఇది 10వ సంచారం అయింది కాబట్టి దశమంలో వృషభ రాశి వాళ్ళ కుంభ సంక్రమణం జరిగింది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి సూర్యుడి అనుగ్రహం వల్ల నెల రోజుల పాటు వృత్తిపరంగా మంచి విజయాలు అందిపుచ్చుకోవచ్చు. వృత్తిలో ప్రమోషన్లు అందిపుచ్చుకోవటానికి కూడా ఈ కుంభ సంక్రమణం విశేషంగా సహకరిస్తుంది. అలాగే మేషరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ఇది ఏకాదశంలో సంచారం జరిగింది కాబట్టి ఏకాదశం లాభం కాబట్టి మేషరాశి వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొలగింపజేసుకొని అన్ని రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించడానికి సూర్యుడి కుంభ సంక్రమణం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి ధనుస్సు రాశి, కన్యారాశి, వృషభ రాశి, మేషరాశి ఈ 4 రాశుల వాళ్ళకి ఈ కుంభ సంక్రమణం అనేది సూర్య భగవానుడి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని నెల రోజుల పాటు కలిగింపజేస్తుంది. మిగిలిన రాశుల వాళ్ళు మాత్రం సంక్రమణం సందర్భంగా సూర్యప్రియమైనటువంటి స్నానం చేయటం, అలాగే ఆదిత్య హృదయం చదువుకోవటం, సూర్యాష్టకం పారాయణ చేయటం ద్వారా సూర్యభగవానుడి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన వసంత పంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, వసంత పంచమిలో ఉన్నటువంటి ఆరాధన రహస్యాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార
సంసార వృక్ష వర్ణన వైరాగ్యం కోసం చెప్పాడు. సాధన కోసమే ప్రతి తీసుకోవాలి కదా. వైరాగ్యం కలిగితే గాని భక్తి కానీ జ్ఞానం కానీ కలగదని చివరి వాక్యం గుర్తుపెట్టుకున్నాం. ఆ వైరాగ్యం కలిగించాడు ఈ 3 శ్లోకాల్లో. ఇందులో ప్రధానంగా ఉపదేశం ఏంటంటే అసంగ శస్త్రేణ దృఢైన చిత్వ. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినదే, మనం చేసుకోవాల్సింది అదే. ఈ వృక్షస్వరూపం ఇలా వర్ణించాడు. ఇందులో కొందరు పెద్దల వ్యాఖ్యానం ఏం చేశారంటే, అంటే ఇప్పుడు చెప్పిన వ్యాఖ్యానాన్ని మరిచిపోకుండా అలా ఉంచుతూ మరొక వ్యాఖ్యానం కొంతమంది పెద్దలు చేశారు. అది బాగుంది అనిపించి ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. సమగ్రంగా చెప్పుకోవాలి కదా వీలైనంత వరకు. అయితే ఏది శాస్త్ర ప్రమాణానికి అనుకూలమో అదే చెప్పుకుంటాం. అయితే గురువుల ద్వారా శిక్షణ పొందినటువంటి అంశములు ఏవైతే ఉన్నాయో అవి స్మృతిలో ఉంచుకుంటూ అధ్యయనం చేస్తూ గ్రహించిన అంశములన్నీ ఆ కృష్ణ పరమాత్మ స్ఫురింపు చేసినవి ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. కనుక ఇక్కడ ఏది ప్రమాణభూతములైనటువంటి వ్యాఖ్యానములో అవి తీసుకుంటూ అప్రమాణము అసంగతమైన వాటిని పరిహరిస్తూ ఒక ప్రధానమైన వేదాంతని సిద్ధాంతాన్ని అనుసరిస్తూ గీతాభాష్యం మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇది కూడా శాస్త్రసమ్మతంగా అనిపించింది గనక చెప్తూ ఉన్నాం. మొదట చెప్పినది వృక్షం ఛందాంసి యస్య పర్ణాని అని చెప్పాడు. అంటే వేద మంత్రములే ఆకులుగా కలిగినదని. దీన్ని మనం కర్మల పరంగా చెప్పుకున్నా అది సంసార వృక్షానికే వర్తిస్తుంది. కానీ ఇది మొదట చెప్పినది ఈ వృక్షము వేద వృక్షము అని చెప్పాడు. అంటే జ్ఞాన వృక్షముట. అందుకే దానికి ఛందస్సులే పర్ణములుగా ఉన్నాయి. అది అవ్యయము అంటే వేదం తరుగుదల్లేని జ్ఞానం. అది దానికి ఊర్ధ్వమూలం అధశాఖం అంటే జగత్తును అనుగ్రహించడం కోసం జగత్తు దాకా వచ్చింది, కానీ దాని మూలం పరమాత్మ నుంచే వచ్చిందని చెప్పడం కోసం ఇది వేదవృక్షం అయ్యా. కింద చెప్పింది మనుష్యలోకే అంటే అధశ్చోర్ధ్వం ప్రసుతాస్తస్య శాఖ అని చెప్పినది సంసార వృక్షం, మనుష్యలోకంలో ఉండేటువంటి వృక్షము అని కొంతమంది చమత్కారంగా చెప్పారు. ఇది బాగానే ఉంది, అది తెలుసుకోవలసింది, ఇది వదలవలసింది అనే ఉద్దేశంతో చెప్పడం జరిగినది. ఎందుకంటే దాని దృఢైన చిత్త దానికి కాదయ్యా దీనికి అని కొంతమంది అన్వయించారు. కానీ భగవత్పాదులు మొదలైన వారందరూ చాలామంది ఎక్కువగా మొత్తం వృక్షవర్ణనంతా సంసార వృక్షానికే అన్నారు కనుక మనకు గ్రాహ్యం అదే. అక్కడ వర్ణించేటప్పుడు ఛందాంశేస్య పర్ణాని అన్నప్పుడు వేద కర్మలు ఏవైతే చేస్తుంటామో ఆ కర్మలను అనుసరించి వివిధ లోకాల్లో తిరుగుతూ ఈ లోకాలన్నీ కలిపి ఒకే సంసార వృక్షపు కొమ్మలను తెలుసుకోవాలి. అంతేగాని వృక్షానికి ఆవలెక్కడే లేదు. అంటే బ్రహ్మలోకం నుంచి మొదలు పెట్టుకుని క్రిమికీటకాల వరకు అంతా కలిపి ఒకటే వృక్షం, జగద్వృక్షం. జగద్వృక్షమే కాదు, మనం బ్రతుకే ఒక సంసార వృక్షం. బ్రతుకంటే కేవలం ఒక జననానికి ఒక మరణానికి మధ్యలో ఉన్నదే కాదు, ఎన్ని జననాలు, ఎన్ని మరణాలు, ఎన్ని లోకాలు, ఎన్ని ప్రయాణాలు చేసేమో, ఇంకెన్ని చెయ్యనున్నామో అన్నీ కలుపుకుని ఇక్కడ ఒక సంసార వృక్షంగా చూపిస్తున్నారు. కానీ జగద్వృక్ష వర్ణన ఒక జీవి యొక్క సంసార వృక్ష వర్ణన రెండు ఉన్నది. ఇది తొలగాలంటే ఇంక ఈ జనన మరణ రూపమైనటువంటి సంసారం నుంచి బయటపడాలి. బయటపడాలంటే దీన్ని ఛేదించాలి. ఈశ్వరుడు దొరికే ఛేదిస్తామంటే కాదు, ఛేదిస్తే కానీ దొరకడు. ఎలా ఛేదిస్తావయ్యా అంటే అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ. వైరాగ్యం ఒకటి, పరమాత్మ వైపు తిరిగిన బుద్ధి ఒకటి. ఈ రెండు ఉన్నాయంటే నీకు సంసారంతో సంగము ఆసక్తి తెగుతుంది. అది తెగితే చాలనేది ఎక్కడుంటే ఉంది, అజ్ఞానం తొలగుతుంది అని చెప్తూ తర్వాత చేయవలసినది ఈ వైరాగ్యం కలిగిన తర్వాత చేయవలసినది ఏంటి అంటే కలిగేక అని కాకుండా వైరాగ్యం కలిగించుకుంటూ చేయవలసినది. ఇవి రెండు పక్కపక్కనే జరుగుతూ ఉండాలి. ఇక్కడ ఒక దాని తర్వాత ఒకటి చెప్పాడంటే ఒక దానితో ఒకటి చెయ్యమని. అందుకని ఇది అయ్యాక చేస్తామంటే ఏళ్ళు పుళ్ళు ఆయువులు చాలు, తర్వాత జన్మల్లో కొనసాగాలి. ఇప్పుడే మనం వైరాగ్యాన్ని తెచ్చుకుని చేయవలసిన పని అంటే తతహ అటు తర్వాత అని చెప్పడంలోనే, తతహ అని చెప్పడంలో అసంగ శస్త్రంతో దృఢముగా ఈ సంసారాసక్తిని ఛేదించి అటువంటి వైరాగ్యపక్వమైనటువంటి సంస్కారముతో తత్పదం పరిమార్గితవ్యం, తత్పదాన్ని నువ్వు అన్వేషించాలి. పరిమార్గితవ్యం అంటే పరిపూర్ణంగా అన్వేషించాలి. ఏదో కాసింత అప్పుడు ఇప్పుడు అని కాకుండా దృఢముగా పూర్ణముగా అన్వేషణ ఉండాలి. ఎప్పుడు కూడా తీరిక దొరికినప్పుడు, కుదిరినప్పుడు చేసినంతో చాలదు. అదే లక్ష్యముగా కూడి చేసిన అన్వేషణ అదే పరిమార్గితవ్యం. ఇక్కడ పరిజ్ఞాతవ్యం అని కూడా దీనికి అర్థం. అంటే తెలుసుకోవాలి అని అర్థం. తెలుసుకొనుట, అన్వేషించుట అంటే తెలుసుకొనుట. అన్వేషణ సాధన, అన్వేషణ చాలా ప్రధానమైనది. అన్వేషణ ఎప్పటివరకు చేయాలి? ఒక టైం లిమిట్ పెట్టుకుని ఇప్పుడు దొరికితే దొరికింది లేకపోతే వెనక్కి వెళ్ళిపోతానని కాకుండా దొరికే వరకు అన్వేషించాల్సిందే. ఆయన ఎన్ని నేర్పాడో చూడండి మనకి. అది ఆధ్యాత్మిక సాధనకు అన్వయించుకోవాలి. ఒక్కొక్కప్పుడు ఆ వస్తువు లేదేమో అనిపిస్తుంది కూడా, ఆయనకి అనిపించింది ఎంత వెతికినా దొరకలేదని. అప్పుడు ఆయన ఒకటే చేశాడు, తమేవ తాజ్యం పురుషం ప్రపంచే. అది చెయ్యాలి. అందుకే అన్వేషణ పథంలో అన్వేషణ పురుష ప్రయత్నం, దానికి ఈశ్వరానుగ్రహం కావాలి. అందుకే ఈశ్వరానుగ్రహం కావాలంటే శరణాగతి తప్ప మరొక మార్గం లేదు.
అందుకే తమేవ చాద్యం, తత్పదం తమేవ. ఆ మాటలు చక్కగా చెప్పాడు. తత్పదాన్ని నువ్వు అన్వేషించాలి. తత్పదం అంటే బ్రహ్మపదం, తత్శబ్దం బ్రహ్మవాచ్యం. చితి తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి. తత్పద లక్ష్యము అర్థము ఏదో అదే తత్పదం. తత్ అంటే అది అని అర్థం. అంటే అనుభవానికి వచ్చే వరకు పరోక్ష విషయంగా కనబడుతోంది కనుక దాన్ని తత్శబ్దం అని వాడారు. ఇప్పుడు ఇదం అనేటటువంటి ప్రత్యయంతో ఇతి ఏతత్ అనేదంతా కనిపిస్తున్న దృశ్యరూపమైన జగత్తుకి చెప్తుంది. దీనిలోనూ ఉంటూ ఇంద్రియాలకు అంతుపట్టని తత్వం కనుక దానికి తత్శబ్దం చెప్పారు. ఇక్కడ తత్శబ్దం అలా వాడారండి. మనకు తెలియకుండా గాయత్ర్యాది మంత్రాల్లో చెప్పేది తత్శబ్దం ఆ పరమాత్మని తెలియజేస్తుంది. అటువంటి తత్పదం పరిమార్గితవ్యం. ఎందుకు వెతకాలి అంటే యస్మిన్ గతా ననివర్తంతి భూయ. ఈ కొమ్మలు కిందకి వెళ్తూ పైకి వెళ్తూ ఉంటావు, కానీ దేన్ని చేరితే తిరిగి మళ్ళీ వెనక్కి రావో అదే తత్పదం. పదం అంటే స్థానం అని ఒక అర్థము, పదం అంటే ఇక్కడ స్వరూపం అని కూడా అర్థం. తత్స్వరూపం అంటే బ్రహ్మము అని అర్థం. స్థానం అని ఎందుకు చెప్పారంటే చేరవలసిన చోటు అని మనకు తెలియజేయడం కోసం ఒక స్థానం అని చెప్పారు. అంతేగాని ఒక పెద్ద స్టేజ్ ఉంటుంది, ఒక లోకం ఉంటుంది, ఊరు ఉంటుంది, కోట ఉంది అని కాదండి. ఇక్కడ మనం పొందవలసినటువంటిది అని చెప్పడమే తత్పదం అనే మాటకు అర్థం. అయితే ఆ పదానికి చేరితే నాకేం లాభం అంటే యస్మిన్ గతాహ న నివర్తంతి భూయ. దానిని చేరిన వారు భూయ అంటే మళ్ళీ న నివర్తంతి వెనక్కి రారు. ఎందుకంటే పరమాత్మ పదం అందుకు చేరాలండి. మళ్ళీ వెనక్కి రారు అంటే మళ్ళీ జనన మరణ రూపమైన ఈ సంసార వృక్షంలో పడరు అని చెప్తున్నారు. దీన్ని బట్టి ఎందుకు చేరాలో చెప్పాడు. చేరిన తర్వాత వచ్చే స్థితి ఏమిటో చెప్తున్నాడు. అది ఏ విధంగా సాధన చేయాలి పరిమార్గితవ్యం అంటే ఏది తత్పదంగా చెప్పబడుతున్నదో ఆ పరమ పురుషునే శరణు వేడుతూ సాధన చేయాలి అన్నారు ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శివకేశవులు ఇరువురిని కూడాను ఈ మాఘమాసం అంతా కూడాను ప్రతి ఒక్కరూ కూడా పూజించాలి. మంగళవారం నాడు ఇంటిలో మహిళలందరూ కూడాను మంగళ గౌరీ స్తోత్రపఠనం చేయాలి. అంతేకాకుండా ఎవరైతే అర్ధనారీశ్వర స్తోత్రపఠనం చేస్తారో వారికి అద్భుతవంతమైనటువంటి అర్ధనారీశ్వర తత్వంలో దాంపత్యంలో జరిగేటువంటి ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోయి అద్వితీయమైనటువంటి సుఖ సంతోషాలతో జీవితాంతం కూడాను చక్కగా సాగిపోవటానికి అనుగ్రహాన్ని ఆ యొక్క అర్ధనారీశ్వరుడు మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు గౌరీదేవి అనుగ్రహంతో. సర్వమంగళ అయినటువంటి గౌరీదేవిని, మంగళకరుడైనటువంటి సదాశివుని ఈ మంగళవారం నాడు వివిధ రీతులలో గనక పూజించిన, అర్చించిన, అభిషేకించిన విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి మనకు కలిగి తీరుతుంది. అంతేకాదు తుమ్మి పువ్వులు చక్కగా సేకరించి తుమ్మి పూలతో గనక పరమేశ్వరుణ్ణి గనక పూజించినట్టయితే అద్వితీయమైన జ్ఞానైశ్వర్యాన్ని మనకు ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. ఉమ్మెత్త పూలు సేకరించి ఉమ్మెత్త పూలతో కనుక ఈ మాఘమాసంలో పరమేశ్వరుని పూజ చేస్తే చాలా కాలం నుంచి రావలసినటువంటి బాకీలు, ఆగిపోయినటువంటి ధనయోగం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం. మారేడు దళం చేతిలోకి తీసుకొని దానిపైన గంధము, కొద్దిగా విభూది రాసి పరమేశ్వరునికి సమర్పిస్తూ ఆ యొక్క నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని గనక ఎవరైతే జపిస్తారో వారికి సకల అభీష్టాలు కూడాను సిద్ధింపజేస్తాడు ఆశుతోషుడైన పరమేశ్వరుడు. మంగళకరం మంగళకరం మంగళకరం, సర్వం మంగళకరంగా చేసేటువంటి అపూర్వ తత్వం ఈ మాఘమాస మంగళవారం నాడు ఆశుతోషుడు మనకు ప్రసాదించే దివ్యవరం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
वीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయ మే ప్రభో. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:47 సూర్యాస్తమయం 6:13 తిథి చవితి మధ్యాహ్నం 2:46 వరకు, నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 12:35 వరకు, వర్జం రాత్రి 11:42 నుంచి 1:10 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:04 నుంచి 9:50 వరకు, మరల రాత్రి 11:15 నుంచి 12:05 వరకు, అమృతకాలం ఉదయం 8:18 నుంచి 9:45 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టగురురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:30. నేటి విశేషం మంగళవారం చవితి. దీన్ని భౌమ చతుర్థి అని అంటారు. ఈ భౌమ చతుర్థి సందర్భంగా నదీ స్నానం చేసిన, దానం చేసిన అద్భుతమైన ఫలితం సిద్ధిస్తుంది. అంటే మనం చేసే పనికి 1,000,000 రెట్లు ఎక్కువ పుణ్యం వస్తుందన్నమాట. అలాగనే ఈరోజు శాంత చతుర్థి అనే పేరుతో మనస్సుకు ప్రశాంతి లభించడం కోసం అమ్మవారిని పూజ చేసుకోవాలి. అలాగే వర చతుర్థి, వరదా గౌరి అంటే మనకు ఎలాగైతే వరలక్ష్మి అని అంటున్నామో ఇక్కడ వరదా గౌరి అంటే శ్రేష్టమైన వస్తువులను మాత్రమే ఇచ్చేటువంటి గౌరీ అని అర్థం. మనకు వాస్తవానికి శ్రేష్టమైన వస్తువులను కనుక మనం సేకరించుకున్నట్లయితే అవి వాడుకుంటాం, ఆనందంగానే ఉంటుంది. శ్రేష్టం కాని వస్తువులని, నాసిరకం సరుకులను తెచ్చుకుని అవి పాడైపోతే చూస్తూ బాధపడుతూ ఉండడమే తప్ప అనుభవించలేం, పడేయలేం. అలాంటి దుఃఖప్రదమైనటువంటి స్థితి డబ్బెట్టు కొనుక్కున్నట్టు అనమాట. ఆ స్థితి మన మనస్సుకి కలగకుండా ఉండాలంటే, మన మనస్సు ఉన్నతంగా ఆలోచించేది కావాలంటే ఈ వరదా గౌరీదేవిని పూజ చేసుకోవాలి. అలాగనే ఈరోజు మనకు కుంభ సంక్రమణం మధ్యాహ్నం 3:40 వస్తోంది. ఈ సంక్రమణ ప్రయుక్తమైనటువంటి హరిపద పుణ్యకాలం ఉదయం 9:34 నుంచి మధ్యాహ్నం 3:40 వరకు ఉంటుంది. విశేషించి ఈరోజు కలియుగాంతశ్రార్థం కూడా ఉంది. కాబట్టి ఈ కుంభ సంక్రమణ ప్రయుక్త పుణ్యకాలానికి సంబంధించి స్నానం, నదీ స్నానం, దానం విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఇప్పుడు గమనించండి, మనకి ఏమవుతుందంటే భౌమ చతుర్థికి సంబంధించినటువంటి స్నానం ఒకటి ఉంది, దానం ఒకటి ఉంది. ఈ కుంభ సంక్రమణానికి సంబంధించినటువంటి నదీ స్నానం ఒకటి ఉంది, దానం ఒకటి ఉంది. ఒకటే పని రెండిటికి ఉపకరించాలి అంటే మనం ఏం చేయాలి? భౌమ చతుర్థి ప్రయుక్త గంగా స్నానం, కుంభ సంక్రమణ ప్రయుక్త గంగా స్నానం తంత్రేణ కరిష్యే అనాలి. అలా అన్నందువల్ల 2 సార్లు నదీ స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. అలాగనే కలియుగాంతశ్రార్థానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. కాబట్టి వీటినోసారి వాటినోసారి చేయడం చాలా మంచిది. నేటి ఆణిముత్యాలు. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు బాగానే ఉంటాయి, కానీ రేపు నిన్ను ఒంటరిని చేస్తాయి. ఋషి యజ్ఞము
రామాయణ భారత భాగవతాది గ్రంథములనిచ్చినటువంటి ఋషుల యొక్క రుణం తీర్చుకోవడానికి శ్రద్ధాభక్తులతో వాటిని చదువుకుంటూ ఉండడం. అలాగే మనుష్య రుణం. అతిథి ఇంటికి వచ్చినప్పుడు పరమేశ్వరుడు నీ ఇంటికి ఆ రూపంతో వచ్చాడన్న భక్తిభావంతో అతిథికి అన్నం పెట్టి పోషించడం, ఆవాసం ఇవ్వడం. భూతయజ్ఞం. సమస్త ప్రాణులు మనిషిని ఆశ్రయిస్తాయి. ఇంట్లో మనిషి ఉన్నాడు అనుకోండి, చీమలు వస్తాయి. ఏదో బియ్యం గింజలో కాస్త బెల్లం తురుమో ఏదో దొరుకుతుంది. ఓ బొద్దింక తిరుగుతుంది, ఓ బల్లి తిరుగుతుంది, ఓ కుక్క తిరుగుతుంది. ఎందుకంటే మనిషిని ఆశ్రయించి ఉంటాయి. ఉన్నప్పుడు మనిషి కనీసంలో కనీసం వంట పాత్రలో మిగిలిపోయిన ఆఖరి అన్నాన్ని కొద్దిగా తీసుకెళ్ళి భూతముల కొరకు వెయ్యాలి. ప్రాణుల కొరకు. భూతములంటే పిశాచాలవి అని కాదు నా ఉద్దేశం, ప్రాణులు అని. కాబట్టి భూతయజ్ఞం. వీరొక సూర్యుడిలా ఉంటాడు, అంత బాగా చదువుకున్నాడు, అంత శ్రద్ధతో కర్మానుష్ఠానం చేస్తాడు. యుక్త వయసు వచ్చింది, చంద్రలేఖ అని పేరు కలిగినటువంటి యోగ్యురాలైన కన్యని తీసుకొచ్చి తండ్రి వివాహం చేశాడు. అనుకూల దాంపత్యం. ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. అగ్నిహోత్రుణ్ణి సేవిస్తున్నాడు, తండ్రిని సేవిస్తున్నాడు, తల్లిని సేవిస్తున్నాడు, దేవతల్ని సేవిస్తున్నాడు. చక్కగా అన్నీ చదువుకున్నాడు. ఊళ్ళో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. కలియుగం ప్రారంభమైంది కదూ, కలిపురుషుడికి అలాంటి వాళ్ళ మీదే కక్ష ఉంటుంది. ఎందుకనంటే సామాన్యుణ్ణి పడగొడితే గొప్పే ఉంది. భగవంతుణ్ణి నమ్మి బతుకుతున్న వాడిని పడగొట్టితేనే కలిపురుషుడికి ఓ సంతోషం ఉంటుంది. అబ్బా, ఇంత నమ్మిన వాడిని పడగొట్టే, వీడు కూడా నా చేతిలో పతనం అయ్యాడా లేదా, ఓ సంతోషం ఉంటుంది. అందుకే ఆ మాధవుడి మనసులో ఆయనకు సర్వసాధారణంగా రాకూడని కోరిక ఒకటి పుటమరించింది. అకస్మాత్తుగా ఆయన దృష్టి వేరొక స్త్రీ మీద పడింది. ఒక చెట్టు కింద నిలబడి ఉంది ఒక స్త్రీ, కుంతల అన్నారు పురాణంలో. ఆమె ముంగురులు నుదుటి మీద కదులుతున్నాయి. ఆమె ఒక కాలు చెట్టు బోధికి ఆంచి ఒక కాలుతో ఏదో నేల మీద గీత గీస్తోంది. ఆయన చూశాడు. అకస్మాత్తుగా ఆయన ఆమె యందు అనురక్తుడయ్యాడు. ఈయన ఆమె దగ్గరికి వెళ్ళాడు, కుంతల దగ్గరికి. ఆమె ఈయన వస్తున్న తీరు, ఈయన కదలికలు గమనించి ఆమె వెంటనే ఒక మాట చెప్పింది. నువ్వు ఎంత పవిత్రతని సంపాదించుకున్నావు. పుట్టినది ఎక్కడ పుట్టావు? ఒక సోమయాజి కడుపున పుట్టావు. పెళ్ళవగానే పుట్టినవాడివి కావు. మీ నాన్న వృద్ధుడైపోయే వరకు ఎన్ని యజ్ఞాలు చేశాడు, ఎంత వేదం చదివాడు, ఎంత ఆరాధన చేశాడు. భగవంతుడు ప్రసన్నుడై నిన్ను పుట్టించాడు. నీ చేతులతో ఎన్ని పూజలు చేశావు, ఎంత పవిత్రమైపోయిన చేతులు. ఆ పాదములతో ఎన్ని క్షేత్రాలకు వెళ్ళావు, ఎంత పవిత్రమైపోయిన పాదములు. ఆ కంఠంతో ఎన్ని మాటలు భగవత్ కథలు మాట్లాడావు, ఎన్ని మాటలు భగవత్ సంబంధమైన మంత్రములను ఉచ్చారణ చేశావు. ఆ నోరు పవిత్రమైపోయింది. ఎన్ని సద్గ్రంథములను పఠించినప్పుడు నీ మనస్సు రంజిల్లింది, నీ మనసు పవిత్రమైపోయింది. పరమ సాత్వికమైనటువంటి ఆహారాన్ని భగవన్ నివేదన చేసుకుని తిన్నావు, నీ కడుపు పవిత్రమైపోయింది. నీ సప్తధాతువులు పవిత్రమైపోయి ఈశ్వరానుగ్రహంతో నిండిపోయాయి. నీ కన్నులు సర్వకాలములయందు అంతటా భగవంతుని యొక్క తేజస్సుని చూసాయి, ఈశ్వర నిర్మాల్యాన్ని వాసన చూశావు. అటువంటి నీ శరీరాన్ని ముట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదు. పైగా పరస్త్రీ సంగదోషేణ బహవో మరణంగతాః. నీకు తెలియని విషయమా? పరస్త్రీ సమాగమం వలన మృత్యువుని పొందుతాడు. ఇంత భయంకరమైన పాపానికి ఒడిగట్టాలనుకుంటున్నావే, మనసుని నిభాయించుకో, వెనక్కి తిరిగి వెళ్ళిపో అంతే. ఆయన వెంటనే అన్నాడు కుంతలతోటి, లవణోదకాని జాతాని రత్నాని వివిధానిచ. ఉప్పు నీటి సముద్రంలో రత్నాలు పుడుతున్నాయి, దేవేంద్రాదులు హారాల్లో వేసుకోవట్లేదా? ఉప్పు నీటి సముద్రంలో పుట్టింది రత్నం అని చెప్పి దేవతలు వేసుకోవడం మానేశారా? దేవతలే ధరిస్తున్నారు, చక్రవర్తులు ధరిస్తున్నారు, రాజులు ధరిస్తున్నారు. ఉప్పు సముద్రంలో పుట్టిందని రత్నాన్ని దూరం పెట్టనట్టే నువ్వు ఎక్కడ పుట్టావో నాకెందుకు, మధ్య దేశంలో పుట్టావో ఏం చేశావో నాకెందుకు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
శివుడు తన కాంతితో వేల సూర్యులలాగా ప్రకాశిస్తున్నాడు. శూలం ధరించి ఉన్నాడు. ఆయన తలపై జటలు ఉన్నాయి. ఆయన నారలు, చర్మము, వస్త్రాలు ధరించి ఉన్నాడు. ఆయన తెల్లని రంగుతో శోభిస్తూ ఉన్నాడు. ఆ దేవదేవుడు సహస్ర నయనాలతోనూ మహా తేజస్సుతోనూ చిత్రమైన శరీరంతోనూ పార్వతీదేవితోనూ వెలిగిపోతున్నటువంటి భూతగణాలతోనూ కలిసి ఉన్నాడు. ఆయన ముందు గీతా వాద్య ధ్వనులతో కూడినటువంటి హాస్య, లాస్యము, నృత్యము ప్రదర్శించబడుతోంది. ప్రమథగణం గంతులు వేస్తున్నారు, దుముకుతున్నారు. అందరూ గట్టిగా శివుణ్ణి కీర్తిస్తున్నారు. పవిత్రమైన సుగంధ ద్రవ్యాలతో శివుణ్ణి పూజిస్తున్నారు. మహర్షులు దివ్య స్తోత్రాలతో శివుణ్ణి స్తుతిస్తున్నారు. శ్రీకృష్ణుడు శివుణ్ణి చూడగానే అర్జునుడితో కలిసి శిరస్సు నేలకు వంచి నమస్కారం చేశాడు. సనాతనుడు పరబ్రహ్మమైన శివుణ్ణి స్తుతించాడు. శివుడు లోకానికి ఆది కారణుడు, విశ్వకర్మ అజుడు, ఈశానుడు, అవ్యయుడు, మనస్సు పుట్టుకకు మూలకారకుడు, ఆకాశవాయు రూపుడు అయి ఉన్నాడు. కాంతులకు నిలయుడు, జలధారలను, పరాప్రకృతిని, భూమిని సృష్టిస్తాడు. దేవదానవ యక్ష మానవులకు కారణుడై ఉన్నాడు. యోగులన్నిటికీ పరమస్థానమై ఉన్నాడు. బ్రహ్మవేత్తలకు ప్రత్యక్ష నిధి అయి ఉన్నాడు. చరాచరాలను సృష్టించి సంహరిస్తాడు. ఇంద్రసూర్యుల యొక్క ఐశ్వర్య ప్రతాప గుణాలను ప్రకటిస్తాడు. మహాశివుడు కాలుడు వంటి కోపం గలవాడు. ఆయనకు శ్రీకృష్ణుడు వాక్కు, మనస్సు, బుద్ధి, కర్మలతో నమస్కారం చేశాడు. నమశివాయ, నమశివాయ. శివుడు ఆత్మకారకుడు. ఆ శివుణ్ణి సూక్ష్మమైన ఆధ్యాత్మ పదవి కోరుకునే విద్వాంసులు పొందుతారు. అందరూ పొందలేరు శివుణ్ణి. ఆ శివుణ్ణి కృష్ణార్జునుడు శరణు పొందారు. అర్జునుడు దేవదేవుడైన శివుణ్ణి సమస్త భూతాలకు ఆది కారణుడిగా, భూత భవిష్యత్తు వర్తమాన జగత్ ఉత్పత్తి కారకుడిగా గ్రహించాడు. ఆయనకు మళ్ళీ మళ్ళీ నమస్కారం చేశాడు. అప్పుడు శివుడు ఆ నరనారాయణులిద్దరిని చూసి ఎంతో సంతోషించాడు. చిరునవ్వుతో వారితో ఇలా అన్నాడు: ఓ నరశ్రేష్ఠులారా, మీకు స్వాగతం. లేవండి, మీ కష్టం తొలుగుతుంది. మీ మనసులోని కోరికను చెప్పండి. మీరు ఏ పని మీద ఇక్కడికి వచ్చారు? నేను మీ కోరిక తీరుస్తాను, మీకు మేలు కలుగుతుంది, కోరుకోండి అన్నాడు. అప్పుడు ఆ మాటలు విని కృష్ణార్జునులు ఇద్దరూ శివుడి ఎదుట నిలబడ్డారు. చేతులు జోడించి భక్తితో, దివ్య స్తోత్రాలతో శివుణ్ణి ఇలా స్తుతించారు. నమో భవాయ సర్వాయ, నమో భవాయ శర్వాయ, రుద్రాయ వరదాయ చ, రుద్రాయ వరదాయ చ, పశూనాం పతయే నిత్యం, పశూనాం పతయే నిత్యం, ఉగ్రాయ చ కపర్దినే, ఉగ్రాయ చ కపర్దినే. శర్వుడికి, రుద్రుడికి, భవుడికి, వరదుడికి, పశుపతికి, ఉగ్రుడికి, కపర్దుడికి ఎల్లప్పుడూ నమస్కారం. మహాదేవాయ భీమాయ, మహాదేవాయ భీమాయ, త్రంబకాయ చ శాంతయే, త్రంబకాయ చ శాంతయే, ఈశానాయ మఖఘ్నాయ, ఈశానాయ మఖఘ్నాయ, నమో స్పందక ఘాతినే. మహాదేవుడికి, భీముడికి, త్ర్యంబకుడికి, శాంతకుడికి, ఈశానుడికి, మఖధ్వంసికి, అందకాంతుడికి నమస్కారం. కుమార గురవే తుభ్యం, నీలగ్రీవాయ వేదసే, నీలగ్రీవాయ వేదసే, పినాకినే హవిష్యాయ, పినాకినే హవిష్యాయ, సత్యాయ విభవే సద, సత్యాయ విభవే సదా. కుమారుడి తండ్రికి, నీలగ్రీవుడికి, బ్రహ్మకు
పినాకదారికి, హవిష్యుడికి, సత్యుడికి, విభువుకు నమస్కారము. లోహితాయ చ ధూమ్రాయ, లోహితాయ చ ధూమ్రాయ, వ్యాధాయాన పరాజితే, వ్యాధాయాన పరాజితే, నిత్యనీలశిఖండాయ, నిత్యనీలశిఖండాయ, శూలినే దివ్యచక్షుషే, శూలినే దివ్యచక్షుషే, హంత్రే గోప్త్రే త్రినేత్రాయ, హంత్రే గోప్త్రే త్రినేత్రాయ, వ్యాధాయ వసురేతసే, వ్యాధాయ వసురేతసే, అచింత్యాయాంబికా భర్త్రే, అచింత్యాయాంబికా భర్త్రే, సర్వదేవ స్తుతాయ చ, సర్వదేవ స్తుతాయ చ, వృషధ్వజాయ ముండాయ, వృషధ్వజాయ ముండాయ, జటినే బ్రహ్మచారిణే, జటినే బ్రహ్మచారిణే, తప్యమానాయ సలినే, బ్రహ్మణ్యాయ జితాయ చ, బ్రహ్మణ్యాయ జితాయ చ, విశ్వాత్మనే విశ్వసృజే, విశ్వాత్మనే విశ్వసృజే, విశ్వమావృత్య తిష్టతే, విశ్వమావృత్య తిష్టతే. నమో నమస్తే సేవ్యాయ, నమో నమస్తే సేవ్యాయ, భూతానాం ప్రభవే సదా. లోహితాక్షుడికి, ధూమ్రవర్ణుడికి, వ్యాధరూపధరుడికి, అనపరాజితుడికి, నిత్యము నల్లని కేశాలు కలవాడికి నమస్కారం. శూలధరుడికి, దివ్య చక్షుషులు గలవాడికి, సంహారకుడికి, రక్షకుడికి, త్రినేత్రుడికి నమస్కారం. వ్యాధుడికి, హిరణ్యరేతుడికి, అచింతుడికి, అంబికానాథుడికి, సర్వదేవతల చేత స్తుతింపబడేవాడికి నమస్కారం. వృషభధ్వజుడికి, ముండిత శిరస్కుడికి, జటాధారికి నమస్కారం. బ్రహ్మచారికి, తపింపజేసేవాడికి, సలిల రూపుడికి, బ్రాహ్మణ్యుడికి, అజితుడికి, విశ్వాత్మకు, విశ్వస్రష్టకు నమస్కారం. విశ్వాన్ని ఆవరించి ఉన్నవాడికి, సేవింపదగినవాడికి, ప్రాణుల ఉత్పత్తికి కారణకుడైన వాడికి నమస్కారము. బ్రహ్మవక్త్రాయ సర్వాయ, బ్రహ్మవక్త్రాయ సర్వాయ, శంకరాయ శివాయ చ, శంకరాయ శివాయ చ, నమోస్తు వాచస్పతయే, నమోస్తు వాచస్పతయే, ప్రజానాం పతయే నమః, ప్రజానాం పతయే నమః. విప్రులకు, ముఖరూపంగా కలవాడికి, సర్వరూపుడికి, శుభకరుడికి, మంగళకరుడికి, వాచస్పతికి నమస్కారము. ప్రజాపతికి నమస్కారము. నమో విశ్వస్య పతయే, నమో విశ్వస్య పతయే, మహతాం పతయే నమః, మహతాం పతయే నమః, నమః సహస్రశిరసే, నమః సహస్రశిరసే, సహస్రభుజ మృత్యవే, సహస్రనేత్ర పాదాయ, సహస్రనేత్ర పాదాయ, నమో సంఖ్యేయ కర్మణే, నమో సంఖ్యేయ కర్మణే. విశ్వపతికి నమస్కారము. మహాత్ములకు, పాలించే వాడికి నమస్కారము. సహస్ర శీర్షుడికి, సహస్రభుజుడైన మృత్యు స్వరూపుడికి నమస్కారము. సహస్రనేత్రాలు, పాదాలు గలవాడికి నమస్కారము. అసంఖ్యాకరమైన కర్మలు చేసేవాడికి నమస్కారములు. నమో హిరణ్యవర్ణాయ, హిరణ్యకవచాయ చ, నమో హిరణ్యవర్ణాయ, హిరణ్యకవచాయ చ, భక్తానుకంపినే నిత్యం, భక్తానుకంపినే నిత్యం, సిద్ధ్యంతాం నో వరహ ప్రభు, సిద్ధ్యంతాం నో వరహ ప్రభు, ప్రభు. హిరణ్యవరునికి, హిరణ్య కవచుడికి, భక్తులపై కృపగలవాడికి నిత్యము నమస్కారము. ప్రభువు మా కోరిక సిద్ధించుగాక అని ఇలా అర్జునుడితో కలిసి శ్రీకృష్ణుడు శివుణ్ణి స్తుతించాడు.
పాశుపతాన్ని పొందటం కోసం శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు అని అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 81వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, అర్జునుడు ఎంతో సంతోషించాడు. చేతులు జోడించి శివుడికి నమస్కారం చేశాడు. అప్పుడు నిత్య పూజలో రాత్రి సమయంలో శ్రద్ధగా కృష్ణుడికి సమర్పించిన గంధము పుష్పాలు శివుడి సమీపంలో ఉండటాన్ని చూశాడు. ఆశ్చర్యపోయాడు. అప్పుడు మనస్సులోనే కృష్ణుణ్ణి శివుణ్ణి పూజించాడు. ఇద్దరూ ఒకటే. ఓ దేవా, నేను దివ్యాస్త్రాన్ని కోరుకుంటున్నాను అన్నాడు. ఆ మాట విని శివుడు నవ్వుతూ కృష్ణార్జునులతో ఇలా అన్నాడు: ఓ నరశ్రేష్ఠులారా, మీకు స్వాగతం. మీ మనస్సులోని కోరిక తెలిసింది. మీరిక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు. దాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను. మీరు శత్రువులను వధించే వీరులు. ఇక్కడికి దగ్గరలోనే ఒక దివ్యమైన అమృత సరస్సు ఉంది. ఆ సరస్సులో నా దివ్య ధనస్సు బాణం ఉన్నాయి. వాటితోనే పూర్వం సురాసురులను అందరినీ యుద్ధంలో జయించాను. ఓ కృష్ణార్జునురాలా, మీరిద్దరూ ఆ బాణాన్ని, ఉత్తమమైనటువంటి ధనస్సును తీసుకొని రండి అన్నాడు. అప్పుడు కృష్ణార్జునుడు అలాగే అని దేవతలతో కలిసి బయలుదేరి దివ్య సరస్సు వద్దకు వెళ్ళారు. అక్కడ నీటి అడుగున ఒక భయంకరమైన సర్పం ఉంది. అది సూర్యమండలంలాగా వెలిగిపోతుంది. దాన్ని వారు చూశారు. అది తన 1000 పడగలతో ఎంతో దూరం వరకు నిప్పులు కక్కుతోంది. అలాగే అగ్ని తేజస్సుతో ఉన్న మరొక శ్రేష్టమైన సర్పాన్ని కూడా వారు చూశారు. అప్పుడు కృష్ణుడు ఆచమనం చేసి చేతులు జోడించి శివుడికి నమస్కరిస్తూ ఆ సర్పాల వద్దకు అర్జునుడితో కలిసి వెళ్ళాడు. వారు శతరుద్రీయాన్ని పఠిస్తూ వెళ్ళి శివుడికి త్రికరణ శుద్ధిగా నమస్కారం చేశారు. అప్పుడు శివుడి మహిమ వల్ల ఆ మహాసర్పాలు 2 తమ రూపాన్ని విడిచిపెట్టేశాయి. శత్రువులను సంహరించే ధనుర్బాణాలుగా మారిపోయాయి. దానికి ఆ మహాత్ములిద్దరూ ఎంతో ఆనందించారు. ఆ ధనుర్బాణాలను తీసుకొని తిరిగి వచ్చి శివుడికిచ్చారు. అప్పుడు శివుడి వద్ద పింగాక్షుడు అనే ఒక బ్రహ్మచారి ఉన్నాడు. అతడు ఏకాగ్రచిత్తుడు, నిశ్చలమైన మనస్సు కలవాడు. అతడు ఆ ఉత్తమ ధనస్సును పట్టుకొని బాణాన్ని ఎక్కిపెట్టాడు. అతడు పిడికిలతో ధనస్సును పట్టుకోవటాన్ని, నారిని సారించటాన్ని అర్జునుడు చూశాడు. ఆ సమయంలో అర్జునుడు శివుడు చెప్పిన మంత్రాన్ని విని మనస్సులో గ్రహించాడు. వెంటనే పింగాక్షుడు ఆ సరస్సులోకి బాణాన్ని విడిచిపెట్టాడు. తర్వాత ధనస్సును సరస్సులోనే ఉంచాడు. అప్పుడు బుద్ధిశక్తి గల అర్జునుడు శివుడు ప్రసన్నుడయ్యాడని గ్రహించాడు. అడవిలో తాను శివుణ్ణి దర్శించటాన్ని, ఆ సమయంలో ఆయన వరం ఇవ్వటాన్ని మనస్సులో గుర్తు చేసుకున్నాడు. ఆ వరం తనకు లభించుగాక అని ప్రార్థించాడు. అప్పుడు శివుడు అర్జునుడి అభిప్రాయాన్ని తెలుసుకొని ఎంతో సంతోషించాడు. అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరాలని ఘోరమైన పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. అర్జునుడు పాశుపతాస్త్రాన్ని తిరిగి శివుడి నుండి మళ్ళీ పొందాడు. ఎంతో సంతోషిస్తూ తన పని పూర్తయినట్లుగా భావించాడు. ఆ తర్వాత వీరులైన కృష్ణార్జునులు ఎంతో ఆనందంగా శివుడికి నమస్కారం చేశారు. మరుక్షణంలోనే తన శిబిరానికి చేరుకున్నారు. పూర్వం శివుడి అనుమతి పొంది ఇంద్ర విష్ణువులు జంబాసురుణ్ణి వధించాలని సంతోషంతో తిరిగి వచ్చినట్లుగా కృష్ణార్జునుడు కూడా శివుడి అనుమతి పొంది సైంధవుణ్ణి చంపాలని సంతోషంగా తిరిగి వచ్చి, ఆ రాత్రి జరిగింది ప్రత్యక్షంగా, ఇది కలగాది, ఇది తమ శిబిరాల్లోకి వెళ్ళారు. ఇదంతా అర్జునుడి కలలో జరిగింది అనుకున్నాం కదా, కానీ సంజయుడికి అట్లా కనపడింది. ఆ కలగాదది, అది సత్యమైంది. దాని గురించి రాబోయే అధ్యాయాలలో ముందుకు చెప్తాడు. ఎట్లా ఇది, ఏం ఈ కళ అని చెప్పేసి తర్వాత మనం తెలుసుకుందాం. చాలా బాగుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 82వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్పాడు: ఓ రాజా, శ్రీకృష్ణుడు దారుకుడు మాట్లాడుకుంటూ ఉండగానే రాత్రి గడిచిపోయింది. ధర్మరాజు మేల్కొన్నాడు. చేతితో తాళం వేస్తూ పాటలు పాడేవారు,
మధుపర్కం మొదలైన మంగళ ద్రవ్యాలను సమకూర్చేవారైన సూతులు, మాగధులు, వైతాళికులు ధర్మరాజును మేల్కొలిపి స్తోత్రం చేశారు. నర్తకులు నాట్యం చేశారు. గాయకులు గానం చేశారు. కురువంశం స్తోత్రాలలో స్తుతించారు. మధురమైన గీతలు గానం చేశారు. నేర్పరులైన వాద్యకారులు ఎంతో సంతోషంతో మృదంగాలను, భేరీలను, దుందుబులను ఇంకా ఎన్నో ఇతర వాద్యాలను వాయించారు. శంఖాలను పూరించారు. ఆ వాద్యాల హోరు మేఘం యొక్క ఉరుములాగా ఉంది. అది ఆకాశానికి తాకింది. నిద్రిస్తున్న ధర్మరాజును మేల్కొల్పింది. ఆ రాజు మేల్కొని స్నానగృహానికి వెళ్ళాడు. అక్కడ స్నానం చేసి తెల్లని వస్త్రాలను ధరించి 108 మంది యువకులు ఉన్నారు ఆ సమయంలో. వారు బంగారు కడవలలో ధర్మరాజుకు స్నానం చేయించడానికి సిద్ధంగా ఉన్నారు. ధర్మరాజు వస్త్రాన్ని ధరించి ఉన్నతాసనం మీద కూర్చున్నాడు. చందనం కలిపిన నీటితో స్నానం చేయసాగాడు. అప్పుడు బలవంతులు, నేర్పరులైన వారు కషాయ చూర్ణాన్ని ధర్మరాజు శరీరానికి పూశారు. ధర్మరాజు సువాసనా ద్రవ్యాలతో గమగమలాడుతున్నటువంటి నీటిలో స్నానం చేశాడు. తడి ఆరాలని తెల్లని పలుచని వస్త్రంతో తలపాగాను తలపై ధరించాడు. తర్వాత తన శరీరానికి హరిచందనాన్ని పూసుకున్నాడు. కొత్త వస్త్రాలు, పూలమాలలు ధరించాడు. నమస్కారం చేస్తూ తూర్పు తిరిగి నిలబడ్డాడు. ధర్మరాజు సత్పురుషుల మార్గాన్ని అనుసరిస్తాడు. అందుచేత ధర్మరాజు గాయత్రీ మంత్ర జపాన్ని చేశాడు. తర్వాత పవిత్రాలతో కూడిన సమిధులతో అగ్నిదేవుణ్ణి పూజించాడు. అగ్నిగృహం నుండి బయటకు వచ్చాడు. 2వ ద్వారం దాటి వృద్ధులు, వేదవేత్తలైన బ్రాహ్మణులను దర్శించాడు. వారందరూ జితేంద్రియులు, వేదాధ్యయనం చేసినవారు, అవభృత స్నానం చేసినవారు, సూర్యుడిని ఉపాసించిన వారు. వారు 1000 మంది ఉండగా వారికి అనుచరులు 1000 మంది ఉన్నారు. వారు అక్షతలతోనూ పూలతోనూ శుభం పలికారు. వారికి ధర్మరాజు తేనె, నెయ్యి, మంగళ ద్రవ్యాలతో పాటు ఒక్కొక్క బంగారు పతకం ఇచ్చాడు. తర్వాత ధర్మరాజు వారికి బాగా అలంకరించిన 100 గుర్రాలు, వస్త్రాలు, కోరినంత దక్షిణ ఇచ్చాడు. బంగారు కొమ్ములు, వెండి గిట్టలు గల పాలిచ్చేటువంటి కపిల గోవులను ఎన్నిటినో దూడలతో సహా ఇచ్చి ప్రదక్షిణం చేశాడు. తర్వాత గంగాజల కలశాలు, పుష్పమాలలు, నీటి కలశాలు, నిండుగా ఉన్నటువంటి అక్షత పాత్రలు, మాది ఫలవృక్షాలను చేతితో తాకాడు. పెరుగు, నెయ్యి, తేనె, నీరు, శుభకరమైన పక్షులు, ఇంకా శ్రేష్టమైన వస్తువులను చూసి తాకి బయటకు వచ్చాడు. అక్కడ ఉన్న సేవకులు ధర్మరాజుకు ఒక ఆసనాన్ని ఏర్పాటు చేశారు. దానిపై గల దిండుకు ముక్త వైడూర్యాలు తాపడం చేసి ఉన్నాయి. దానిపై అమూల్యమైన దుప్పటిని పరిచి ఉంచి, ఆ ఆసనం దివ్యమైనది. అది విశ్వకర్మ చేత నిర్మించబడింది. అది సర్వతోభద్రం అంటారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.